ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు. జనవరి 22. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. మార్కు 16:9. ప్రభువు తాను పునరుత్థానుడైన పిమ్మట ఆదివారము ఈస్టర్ ఉదయమున మగ్దలేనే మరియ అను ఒక స్త్రీకి కనబడెను. ఆమె ప్రభు ఎడల ఎంతో భక్తి కలిగి ఉన్నను, ఆయన తిరిగి లేచునను సత్యమును మరియు ఆయన పునరుత్థానము ద్వారా బయలుపరచబడు శక్తి ఆయనను ప్రేమించు వారికి, ఆయన యందు విశ్వాసముంచు వారికి వర్తించునని ఆమె తెలుసుకొనలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమె చెంత నిలిచి ఆమెతో మాట్లాడుచుండెను. కానీ ఆమె ఆయనను గుర్తుపట్టలేదు కనుక ఏడ్చుచుండెను. నేడు ప్రపంచమంతటా చాలామంది విశ్వాసులు ప్రతి చిన్న కష్టము మరియు శోధన కొరకు ఏడ్చుచుండుటను కనుగొందము. కానీ వారు ప్రతి పరిస్థితిలోనూ అత్యధిక విజయశాలుడు కావాలనని ప్రభు కోరుచున్నాడు. వారి ఏడ్పుకు కారణమేమనగా ప్రతి అక్కడి కొరకు పునరుద్ధాన శక్తిని ఎలాగున అన్వయించుకొనవలెనో ఎరుగరు. ప్రభువు మరియను పేరు పెట్టి పిలిచినప్పుడు ఆమె ఆయనను గుర్తించెను. ఆమె తనకు ఆయన ఎడలనున్న ప్రేమను భక్తిని కనపరచుటకు గాను ఆయన పాదములను ముట్టుకొనవలెనని కోరెను. కానీ ప్రభువు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అనెను. యోహాను 20:17. కొద్ది సమయం తరువాత ఇతర స్త్రీలు తన పాదములను పట్టుకొనుటకు ఆయన వారిని అనుమతించినట్లు మత్తయి 28:9 చదువుదాము. తర్వాత పునరుద్ధానమునకు 8 దినముల పిమ్మట ఆయన తోమాతో, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. యోహాను 20:27. కావున మరియ ఎంతో భక్తితో ఆయనను ముట్టుకొనవలెనని కోరినను ఆయన ఒక ఉద్దేశముతోనే అనుమతించలేదు. హెబ్రీ 9:12 ప్రకారము మన నిత్యమైన పరలోక ప్రధాన యాజకుడుగా మన పక్షముగా తన స్వంత రక్తమును అర్పించుటకు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళుటకు ఆయన పరమునకు ఆరోహణుడయ్యను. కీర్తనలు 16:10 ప్రవచనము ప్రకారము ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు మరియు ఆయన రక్తము కూడా ఏమాత్రము కుళ్ళు పట్టలేదు. మన పాపములన్నిటి ప్రాయశ్చిత్తము కొరకు మరియు మన తలంపులు, మాటలు, క్రియల ద్వారా అపవిత్రమైన నేరారోపణ గల మన మనస్సాక్షిని శుద్ధీకరించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు మన నిత్యమైన ప్రధాన యాజకుడుగా తన స్వహస్తములతో తన స్వరక్తమును అర్పించెను. కాబట్టి అనుదినము మనము పునరుద్ధాన శక్తిని అనుభవించకూరుచున్న ఎడల మన అక్కర కొలది ఆయన మనతో మాట్లాడు పర్యంతము చాలినంత సమయము ఆయన యొద్ద వేచి ఉండవలెనని చూచుచున్నాము. ఆయన మనతో మాట్లాడుటకు మునుపు మన తలంపులు, మాటలు మరియు క్రియల ద్వారా కలిగిన అపవిత్రత అంతయు ఆయన నిత్య నిబంధన ప్రశస్త రక్తముచే శుద్ధీకరించబడవలసి ఉన్నది. విశ్వాసము ద్వారా ఆయన ప్రశస్త రక్త ప్రోక్షణ క్రింద ఎడతెగక మనలను మనము ఉంచుకొనవలెను. అప్పుడు మనము పునరుద్ధాన శక్తిని అనుభవించగలము.